ఎస్కేబీఆర్ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు విద్యతో పాటుగా వారిలో నైపుణ్యాలను పెంపొందించే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందించి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలోని శ్రీ కోనసీమ బానోజీ రామర్స్ ఎస్కేబీఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు గ్లోరియస్ ఎస్కేబీఆర్ అల్యూమిని పేరుతో నూతనంగా అసోసియేషన్ గురువారం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కళాశాలలో అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ పాలగుమ్మి వినాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత పొందిన ఎస్కేబీఆర్ కళాశాలకు పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు పూర్వ విద్యార్థులంతా కలిసి అసోసియేషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ అసోసియేషన్ ద్వారా విద్యార్థులకు వారిలో నైపుణ్యాలు స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్, కంప్యూటర్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఆంగ్ల భాషల నైపుణ్యాన్ని పెంపొందించి వారికి ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి తమ అసోసియేషన్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందించడానికి కళాశాల యాజమాన్యం 6 గదులతో కూడిన ఒక భవనాన్ని తమకు కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నడింపల్లి సుబ్బరాజు, కూచిమంచి మల్లపరాజు, డాక్టర్ గోదసి గంగరాజు, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, పేరి కామేశ్వరరావు, డిఎస్ఎన్ రాజు, గొల్లకోట కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ ప్రాంతంలో వ్యవసాయాలతో సర్వనాశనం చేసి ఇక్కడ హ్యూమన్ రైట్స్ లేకుండా చేసి రాబోయే కాలంలో మేమందరినీ కూడా చుట్టూ మార్చేస్తూ ప్రభుత్వాలు ఒక విష సంస్కృతిని ప్రవేశపెట్టాయి. ఒకరిద్దరి కోసం ఈ సంపదలంతా కూడా దోచేసి మరి బహుళజాతి సంస్థలందరికీ కూడా కోనసీమని దరిదాపు పంచిపెట్టేసి చేస్తున్న ఈ టైంలో మా ఓటు పెట్టింది చాలా ఉపయోగకరమైన విషయం. ఆ ఓఎన్జీసీని డిమాండ్ చేసి మన సంస్థకి కలెక్టర్ ద్వారా కొన్ని ఫండ్స్ తెచ్చుకున్నాం. అలాగే మన కాలేజీ డెవలప్మెంట్ కోసం ముఖ్యంగా మన కాలేజీలో స్పోర్ట్స్ విషయంలో మరి చేసినటువంటి అభ్యర్థి నారాయణరాజు గారు అంటే చాలా చిన్న మనిషి కదా. ఆల్ ఇండియా బ్యాంకింగ్ యూనియన్కి ఆయన 30-40 సంవత్సరాలు అధ్యక్షుడే, ప్రపంచ మేధావి, ఎక్స్పోజర్ చాలా ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు ఈ కాలేజీకి మరి ఇంత గొప్ప సజెషన్ ఇస్తారంటే వారిలో చాలా మేధావితనం ఉంది. అలాగే మీ పక్కన కూర్చున్న గోదావరి గంగరాజు గారిని చూసుకుంటే ఆయన ఒక సెయింట్. ప్రపంచ దేశాల్లో ఆయన జరిగినటువంటి ప్రదేశం లేదు. ఎంత సింపుల్ మేనో. ఆ రోజుల్లో ఆయన డాక్టర్గా ₹1 ఖర్చు పెట్టకుండా మరి విశాఖపట్నం మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చి సంపాదించినటువంటి వ్యక్తి ఆయన. ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అలాగే మా రావు గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు, మిత్రులైన, అలాగే మా మల్లపరాజు గారు ఇప్పుడు ఈవేళ లీగల్ ఫ్యాటర్నిటీలో బతుకున్నటువంటి ఏకైక విద్యుడు మా కోనసీమలో ఆయన. అలాగే మా నారాయణరాజు గారు ముఖ్యంగా ఈవేళ ఈ కాలేజీ ఇక్కడ నిలబడిందంటే బికాజ్ ఆఫ్ రామభద్రరాజు గారు, వారి నారాయణరాజు గారు. రామభద్రరాజు గారే లేకపోతే అసలు ఇక్కడ ఇది ఎప్పుడో ప్రైవేట్. నారాయణరాజు గారు గవర్నమెంట్ మెంబర్, మా ఫాదర్ ఈరోజు మన అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ బానోజీ రామర్స్ కళాశాల ఒక ఎంతో ముఖ్యమైన దినం రోజు. ఎందుకంటే ఈ మార్పులతో ఉన్న రోజుల్లో విద్యా విధానం వస్తున్న పెను మార్పుల్లో మన కాలేజీకి పూర్వవైభవం సంతరించుకోవాలి, మళ్ళీ పూర్వ రోజులు రావాలి అన్న సదుద్దేశంతో పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక గ్లోరియస్ ఎస్కేబీఆర్ అల్యూమిని అసోసియేషన్ పెట్టుకుని దీన్ని ఒక పిల్లలకి, భావితరాల వాళ్ళకి, ఇప్పటి వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా పెంపొందించాలి, వాళ్ళు ఎలాగ పట్టుబద్దులు అవుతున్నారు, డిగ్రీలు వస్తాయి, వాటితో పాటుగా ఉద్యోగ అర్హత, ఒక స్కిల్ డెవలప్మెంట్, వారు ఉద్యోగానికి వెళ్ళగానే తయారుగా ఉండి ఎస్ నేను మీకు ఎంప్లాయర్కి నేను డెలివరీ చేయగలను అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పిల్లలు ఆ షార్ట్ కమింగ్ మీకు గ్రహించి ఎంతోమంది పౌర విద్యార్థులు, ఎంతోమంది ఉన్నత విద్య పదవుల్లో ఉన్నవాళ్ళు, చదువుకున్నవారు అందరూ థింక్ ట్యాంక్ ఇది ఫార్మ్ అయ్యి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఒక ఇనీషియల్గా లాంచ్ చేస్తూ ముందర మన పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ ఉండడం వేరు, ఎక్స్ప్రెస్ చేయడం వేరు.
అదేవిధంగా ఇవాళ ఈ కామర్స్లో పెద్ద భారీ ఎత్తున వస్తున్న టాలీ ప్రోగ్రామ్స్, ఈ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నీ మనకు తీసుకెళ్ళాలి. కంప్యూటర్ స్కిల్స్ ఎంతో ముఖ్యం, మీ అందరికీ తెలుసు. ఇవాళ కంప్యూటర్ వచ్చి 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఏ విధంగా ఉద్యోగాలు ఉంటే కంప్యూటర్లోను ఈ ఫీల్డ్లోను కామర్స్లోనూ ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. మనం గ్లోబల్గా ఇంతే ఎదిగాం. మనం గత 10-20 ఏళ్ళగా మన జీడిపి పొజిషన్గా కూడా 3rd 4th వచ్చాం ప్రపంచవ్యాప్తంగా. ఎన్నో అవకాశాలు వస్తాయి, అందిపుచ్చుకోవడానికి రెడీగా మన కాలేజీ పిల్లలు కూడా ఉండాలి. మనం ఎక్కడ మిస్ అవ్వకూడదు. ఇదివరకు అగ్రికల్చర్ రెవల్యూషన్, ఐటీ రెవల్యూషన్, సాఫ్ట్వేర్ రెవల్యూషన్ ఎలాగో ఈ స్కిల్ డెవలప్మెంట్ రెవల్యూషన్ అలాగా అది మనం సమ్మవ్ క్యాచప్ చేయాలి. మన పిల్లలు ఏ విధంగా నష్టపోకూడదు. అమలాపురంలో కానీ ఈ చుట్టుపక్కల పిల్లలు చదువుతీస్తున్నట్టు మా మిత్రులందరూ ఎంతోమంది శ్రమించి ఏడాదికి శ్రమ వచ్చి ఈ అసోసియేషన్ ఫామ్ చేసి కాలేజీలో ఇవాళ ఇనాగ్రేట్ జరిగింది. మాకు మీ అందరి సహకారం, సపోర్టు, ఆశీర్వచనం అన్నీ కావాలి. ఎందుకంటే చాలా ఉన్నతమైన కార్యక్రమం, అంత ఈజీ అయిన కార్యక్రమం కూడా కాదు. ప్రజల్లో తీసుకెళ్ళాలి. మా పిల్లలకి బాగా అర్థమయ్యేలా మేము కన్విన్స్ చేయాలి. అందరూ మీ సహాయ సహకారాలు కావాలి. అందరికీ ధన్యవాదాలు.